వెల్కమ్ టు అవర్ ఛానల్ హార్టీ లవర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీది చాలా బాగున్నాం అండ్ మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం. అండ్ ఈ రోజు అయితే బక్రీద్ అనమాట. అందరికి హ్యాపీ బక్రీద్ గాయ్స్. అందరు ఎలా జరుపుకున్నారు కామెంట్లో చెప్పండి. అండ్ మా డ్రెస్సెస్ అయితే ఇవ్వాలన్నమాట. అండ్ మా మమ్మీ చాలా ఇష్టంతో కొన్నది. అండ్ అవుట్ఫిట్ ఎలా ఉంది ఏందని చెప్పేసి బ్యాక్ క్యామ్ పెట్టి తర్వాత చూపిస్తాను. సో అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ బక్రీద్ శుభాకాంక్షలు. అండ్ చలో మళ్ళా హడావుడి ఏంటి ఎలాగా అని చెప్పేసి ఈ వ్లాగ్ లో చూపించేస్తాము. సో ఇది వచ్చేసి మన బక్రీద్ వ్లాగ్. ఓకే చలో. చూసినారు కదా, ఈ బక్రీద్ ఫెస్టివల్కి నేను చెల్లి ఈ సింపుల్ అవుట్ఫిట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ అట్లానే మా అవుట్ఫిట్స్ ఎలా పండగ రోజు కూడా సీదా కరెంట్ లేదు, ఇంట్లో మస్తు బోరు కొడుతుంది. సో అందుకని చెప్పేసి బయటికి పోతున్నాం నేను చెల్లె. అండ్ నేను ఏం చేసిన అంటే ఈరోజు దూల పని జుట్టు కట్ చేయించుకున్నాను అబ్బా సైడ్ ఇట్లా మా చెల్లి లెక్క రావాలని చెప్పేసి ఇట్లా ఇడ అదేంది నది రింగుల జుట్టు కదా వంకర వంకర పోతుంది. ఇడ చెల్లిని చూపిరా ఎంత బాగుందో. ఆమె స్ట్రైట్ హెయిర్ కదా సో మస్తు ఉంది. అందుకని సెట్ అవ్వ పనులు చేయకూడదు, చేస్తే ఇట్లానే ఉంటుంది వ్యవహారం. సో ఓకే చలో బయటికి పోదాం. కరెంట్ పోయింది, అలానే ఆటోమేటిక్గా క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. క్లైమేట్ కూడా బయట చాలా బాగుంది, చల్లగా వస్తుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. బయటకు వస్తే కొంచెంసేపు ఇలాగా ఇంట్లో ఉన్నామనే కానీ ప్రశాంతత లేదు. కరెంట్ పోయి ఒక్కటే అసలు ఉబ్బా చికాకు ఉండే. నేను చెల్లి అయితే ఫస్ట్ పానీపూరి తిందాం అనుకున్నాము. క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ పానీపూరి షాప్ దగ్గర చాలా మంది అయితే ఉన్నారు. అందుకని చెప్పేసి ఇక పానీపూరి దగ్గర లేట్ అవుతుందిలే అని చెప్పేసి మేమైతే ఇక్కడ ఫలూడా షాప్ దగ్గరకు వచ్చి ఐస్ క్రీమ్ పిస్తాచో ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఇక అలా ఐస్ క్రీమ్ తింటూ ఇక్కడ నూడిల్స్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. నూడిల్స్ తిందామని చెప్పేసి ఒక ప్లేట్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసినాము. ఇంతకీ మీ ఊర్లో ఒక ప్లేట్ నూడిల్స్ ఎంతో కామెంట్ చేసేయండి. మా ఊర్లో అయితే ప్లేట్ నూడిల్స్ 80 రూపీస్ అంట కాస్ట్. నిజం చెప్పండి, ఇలా వీకెండ్స్ టైమ్స్లో కానీ ఇలా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇలా సరదాగా బయటికి వెళ్తే బాగుంటుంది కదా. నాకైతే మస్త్ ఇష్టం అబ్బా, ఇలా సరదాగా బయటికి వెళ్ళి ఏమైనా తింటాము అండ్ అటు ఇటు తిరగదాం అంటే మస్త్ అనిపిస్తుంది కదా, వైబ్ అండ్ బాగుంటుంది అట్లా. ఇక నేను చెల్లి నూడిల్స్ తిని బయటికి అయితే వచ్చినాం అనమాట. ఆ పాటికే చల్లగా గాలి వచ్చేస్తుంది, చిన్న చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇక జల్దీ ఇంటికి పోవడమే లేట్. అండ్ మేము ప్రతిసారి ఈడే తింటాం అనమాట నూడిల్స్. అండ్ టేస్ట్ అయితే మస్తు ఉంటుంది గాయస్. అండ్ స్పైసీ చేస్తారు, బాగుంటుంది టేస్ట్ ఈ షాప్. స్పైసీ నూడిల్స్ తిన్నాం కాబట్టి చల్లగా ఏదో ఒకటి తాగాలి. ఇక థమ్స్అప్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక తాగుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ అయితే వస్తున్నాము. ఈవినింగ్ టైం ఎప్పుడు మా ఇంటి దగ్గర నుంచి గేదెలు అయితే వెళ్తూ ఉంటాయి. సో అవి వెళ్తున్నాయి, రోడ్డు మీద అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు. అవి తొందరగా ఏమో వెళ్ళట్లే. మేము ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ అయితే దమ్ బిర్యానీ చేసేసింది అనమాట. అదే చికెన్ దమ్ బిర్యానీ. మీలో ఎంతమందికి దమ్ బిర్యానీలో చికెన్ దమ్ బిర్యానీ ఇష్టమా లేకపోతే మటన్ దమ్ బిర్యానీ ఇష్టమా కామెంట్ చేసేయండి. నాకు చెల్లికైతే చికెన్ దమ్ బిర్యానీయే ఇష్టం అబ్బా. అండ్ ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ కూడా చేసింది అనమాట మమ్మీ పక్కన. ఇక అలానే బిర్యానీ అంటే రైతా ఒకటి చేస్తారు, బట్ ఇక్కడ ఏంటంటే డాడీ సాంబార్ కూడా చేయమన్నారు. ఇందులో వచ్చేసి మటన్ బొక్కలు అవి ఉంటాయి కదా, అండ్ మమ్మీ అవి వేసి సాంబార్ అయితే చేసింది గాయస్. అండ్ సాంబార్ టేస్ట్ అయితే వేరే లెవెల్ అనుకోవాలి, చాలా బాగుంటుంది. అండ్ మటన్ బొక్కలు ఇలా వేసి సాంబార్ చేస్తే అన్నాలు తినడానికి మమ్మీ అయితే బిర్యానీ ఒక బౌల్లో అయితే ఇలాగా తీస్తుంది అనమాట. మీలో చాలా మంది చాలా సార్లు అడిగారు, ఆంటీ చికెన్ బిర్యానీ చేసేది ఒక లాంగ్ వీడియో పెట్టవచ్చు కదా, మేము కూడా చూసి తయారు చేసుకుంటాం అని చెప్పేసి. ఆల్రెడీ మన లాంగ్ వీడియోలో ఉంది చికెన్ బిర్యానీ ఎట్లా చేస్తారని చెప్పేసి. అండ్ మేబీ ఇంట్రెస్ట్ ఉంటే చూసండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, గో అండ్ చెక్అవుట్. अब ईद मुबारक बोलो सबको भी. ఫెస్టివల్ వైబ్ మొత్తం మా ఇంట్లో హడావుడి మా డాడీదేనబ్బా. రహీమ్ హాయ్ బోల్తే. ఇక్కడ వచ్చేసి ఒక తాతయ్య కూర్చొని ఉన్నారు కదా, డాడీకి బాగా పరిచయం అంట అండ్ తెలుసు అంట డాడీకి. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి డిన్నర్కి ఇన్వైట్ చేసినారు. సో ఈ తాతయ్య అయితే డిన్నర్కి అయితే వచ్చారు ఈరోజు మా ఇంటికి. ఎందుకు తగ్గుద్ది తగ్గుద్ది ఇదే పొద్దున కానీ ఎల్లుండి కానీ తెలియదు. వచ్చేటప్పుడు అరగంట కింద బండి తగిలిందా, వాడు తాగి భార్యను కొట్టబోయి కొట్టాడు తప్ప కొడతాను ఎందుకు అంతే. ఇక ఆ మాటకి ఏం చేసేట్టు పెళ్ళి నన్ను పీకాడు. నేను కొట్టలేను నేను అనుకున్నా. అసలు మంచిపోతే చెడ్డ వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా రెడీ అయింది మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ బక్రీద్ ఈద్ ముబారక్ ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు పండగ కదా ఏం వండుకున్నారు. మా ఇంట్లో అయితే దమ్ బిర్యానీ
మటన్ కర్రీ, సాంబార్, పెరుగు చట్నీ అయితే చేశాను. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ 3 రోజులు మాత్రం అడగమాకండి, చికెన్ మటన్ అయ్యే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు 3 days వరకు ఫెస్టివల్ చేస్తారు, బక్రీద్ ఫెస్టివల్ అంటే. సో 3 days ఉంటుంది ఫెస్టివల్. అండ్ ఏమైంది ఈరోజు, ఏముంది ఈరోజు అయిపోయింది కూడా, ఇంకా 2 days. 2 రోజులు ఉంది కదా, 2 రోజులు ఇంకా బాగుంటది. పండగ రోజు 8:30కి రెడీ అయ్యాను నేనైతే. అదే లేట్గా లేటెస్ట్గా అంటున్నా. పొద్దున పూట మార్నింగ్ అనుకుంటారు ఈవినింగ్ రెడీ అయ్యాను. మరి ఏం తీసుకున్నారు, ఏం బట్టలు తీసుకున్నారు, ఏ షాపింగ్ చేశారు, ఏంటో కామెంట్. మేము ఎప్పుడు బక్రీద్ ఫెస్టివల్ అంటే ఇప్పుడు ఈ ఆట కట్ చేసినాం, అబ్బాయి కోసి ఇట్లా కుర్బానీ ఇచ్చాము, కట్ చేసాము. ఇక అప్పులు పాలైపోయి ఇంకా షాపింగ్. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల కొంచెం ఇట్లా టైట్ ఉండి సో మేము చేయలేకపోయినాము. అండ్ ఇన్షాల్లా అండ్ నెక్స్ట్ ఇయర్ అన్నా సో మంచిగా సెటిల్ అయ్యాడు లైఫ్లో, నాకంటే ఒక మంచి జాబ్ వస్తే చేద్దాము. పౌజీ కాడి గద్దియే. ఇంకా నా సారీ మొత్తం లాంగ్ వీడియోలో చూపిస్తాను. అవుట్ఫిట్ ఏందో అంటారు కదా, అవుట్ఫిట్ ఏం పెట్టుకోలేదు, చెంపలకి పౌడర్ పెట్టుకోలేదు, పెదాలకు మాత్రం లిప్టిక్ తట్ట రాశాను. అయ్యో ఏం లే మమ్మీ, అందంగా ఉన్నావు లేపో. అయ్యో అందంగా ఉన్నా అంటున్నారు, మరి దిష్టి మాత్రం పెట్టమాకండి. ఫోన్లే దిష్టి పెడితే కొంచెం నాలుగు అవుతావు. అదేవరో ఎప్పుడు పండగ రోజు సాయంత్రం 8:30 8 అయింది రెడీ అయ్యేసరికి పొద్దున పూట చింపిరి ఉండి. మమ్మీ ఈ రోజు పండగ అసలు కరెంట్ ఉందా మమ్మీ? ఒక మాట చెప్పాలంటే అమ్మో ఆ కరెంట్ కావాలని తీస్తున్నాడు, మరి ఎందుకు తీస్తున్నాడు. సో చూసినారు కదా ఈ ఇయర్ బక్రీద్ ఫెస్టివల్ ఇలా సింపుల్గా అయితే జరుపుకున్నాం అనమాట. సో మళ్ళీ మీరేం చేసుకున్నారు, ఫెస్టివల్ స్పెషల్ ఏంటి అనేది కామెంట్ చేసేయండి. ఉంటాం మళ్ళీ. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, జరబ్బా బయటికి.